హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొల్లేరులో ఉన్నానండి. కొల్లేరు మంచినీటి సరస్సు అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. సో ఇప్పుడు నేను ఆ లొకేషన్లోనే ఉన్నాను. ఇక్కడికి వీక్షకుల కోసం వీళ్ళు బాగా డిజైన్ చేశారు. సో ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపీస్. బైక్ కానీ కార్ కానీ దానికి కూడా ఛార్జెస్ ఉన్నాయి. ఏలూరు టు కొల్లేరు అప్రాక్సిమేట్లీ మనకు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు అందరూ విజిట్ చేయండి ఫ్యామిలీస్తో. సో సంక్రాంతికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. సో ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. మేము బయలుదేరే సమయానికి టైం వచ్చేసి 2 PM అండి. సో 30 మినిట్స్లో మేము కొల్లేరుని రీచ్ అయ్యాం. బట్ ఇక్కడ ఒక ఐలాండ్ లాగా లుక్ అద్భుతంగా ఉందండి. గవర్నమెంట్ చాలా బాగా తీర్చిదిద్దింది. ఇంటివరకు ఇలా ఉండేది కాదు, ఇప్పుడు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. బట్ ఇది సీజన్ అండి. ఈ సీజన్లో వేరే కంట్రీస్ బర్డ్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. చాలా రకాల బర్డ్స్ ఇక్కడికి రావడం చాలా విశేషం అండి. బుక్లెట్ చేశారండి, ఆ బుక్లెట్లో ఉన్నాయి ఎన్ని పక్షులు ఇక్కడ వస్తాయి అనేది. అది కూడా మీకు షేర్ చేస్తాను. ఫుడ్ ఫెసిలిటీ అయితే ఇక్కడ లేదండి. క్యాంటీన్ ప్రీవియస్లీ ఉండేదంట, ఇప్పుడైతే లేదు. ఎవరైనా ఫుడ్ క్యారీ చేస్తే కూడా ఇక్కడ తింటాక అనుమతుంది. సో ఫుడ్ క్యారీ చేయండి. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఎక్విప్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలతో ఇక్కడికి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మస్ట్ అండ్ షుడ్ గా పిల్లల్ని క్యారీ చేయండి కొల్లేరు వస్తున్నప్పుడు. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5 PM. సో దిస్ ఇస్ ద టైం లైన్ అండి. ఈ టైం లైన్ లో మనం ఉండడం బెటర్. 30 మినిట్స్ బిఫోరే వాళ్ళు వార్న్ చేస్తూ ఉంటారు ఇంకా మీరు మూవ్ అవ్వాలి అని. మాది 4:30 నుంచి మాకు వాళ్ళు చెప్పడం జరిగింది, మీరు మూవ్ అవ్వాలి 5 o'clock కల్లా అని. కొల్లేరు వెళ్తున్నప్పుడు కూడా మంచి అనుభూతిని అయితే పొందుతామండి. అటు ఇటువైపు చెరువులు ఉంటాయి, మధ్యలోంచి మనకు రోడ్డు ఉంటుంది. ఆ జర్నీని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. లోపలికి కార్ కానీ బైక్ కానీ ఎంటర్ అయితే ఈ ఐలాండ్ లోపలికి ఆ ఛార్జెస్ ఉన్నాయండి, రెంట్ అయితే పే చేయాలి. ఇదే ఆ బుక్లెట్ అండి. ఈ బుక్లెట్ లో మల్టిపుల్ రకాల బర్డ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఇవి ఇక్కడికి వస్తాయి. సో ఈ వచ్చిన ప్రతిదాన్ని వీళ్ళు క్యాప్చర్ చేసి దాన్ని బుక్లెట్గా చేశారు. ఏ రకాల బర్డ్స్ ఇక్కడికి వస్తాయి వేరే కంట్రీ నుంచి అనేది ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఈ బుక్లెట్ పెట్టారు ఇక్కడ. కొల్లేరు బర్డ్ శాంక్చునరీ ఏరియాకి రావాలంటే ఇదేనండి. ఆ తిన్నగా కనపడుతున్న ఆ రోడ్డు ఉందని చూసారా, అటువైపు ఇటువైపు లేక్ ఉంటుంది, మధ్యలో నుంచి రోడ్డు ఉంటుందండి. ఈ రోడ్డు నుంచి ఇక్కడ ఐలాండ్ లాగా ఉంటుంది. దిస్ ఇస్ ద ఐలాండ్ అని చెప్పొచ్చు. బత్తాయి జ్యూస్, నారింజ జ్యూస్ తో పాటు మాక్టైల్స్, లెమన్ సోడా ఇలాంటి అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. నేను ఆర్డర్ చేసిన జ్యూసెస్ ఏంటంటే 1 బత్తాయి జ్యూస్ 50 రూపీస్, 1 నారింజ జ్యూస్ 40 రూపీస్. ఇక్కడ ఈ జ్యూసెస్ ప్రైస్ ఎలా ఉన్నాయి? మా రిటర్న్ జర్నీ కొల్లేరు టు ఏలూరు వెళ్తున్నప్పుడు దారి మధ్యలో చాట్పర్ అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ అనేది సినీ యాక్టర్ మురళీమోహన్ గారి హౌస్ ఉంటుందండి. సో ఇదే అండి ఆ మురళీమోహన్ గారి హౌస్. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్ ఆఫ్. బై బై.